హాయ్ గైస్ అందరికి. సో నేనైతే ఒక మనిషి గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. సో ఆ మనిషికి 12 or 13 years ఉండొచ్చు, లేదా 15 years ఉండొచ్చు. సో ఆ మనిషి అప్పట్లోనే ఆయన స్టడీస్ కానీ ఇంకోటి కానీ సాక్రిఫైస్ చేసిండు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్ గా అప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉండేవాళ్ళు. దాని తర్వాత ఒక చిన్న పీసీ బిల్డ్ చేసి ఆయన ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. సో ఆ మనిషి ఇప్పుడు దాదాపు ఒక 5 ఛానల్స్ ఉన్నాయి ఆ మనిషికి. ఆ చిన్నతనంలోనే ఆయనకి ఎంత మెచ్యూర్ ఉండదో లేదో నాకు తెలియదు, ఆయన ఎదుగుతాడో లేదో కూడా ఆయనకి తెలియదు. సో ఆ మనిషి ఇప్పుడు దాదాపుగా 2 million అయితే చేరుకున్నాడు. సో నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా మన తెలుగు కమిటీలో ఇప్పటి వరకు గిల్డ్రేజ్ పెట్టి ఆ ప్లేయర్ మంచి గేమ్ ప్లే ఉంటే ఆ ప్లేయర్ సపోర్ట్ చేసి ఎవరిని చూడలేదు నేను ఇప్పటి వరకు. సో ఏ క్రియేటర్ కూడా చూడలేదు నేను. సో అతను ఎవరో కాదు, ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ అనమాట. సో ఇప్పుడైతే మనకి ఆ టైం కూడా వచ్చేసింది. సో మీకు తెలుసు బుయా అవార్డ్స్ అని చెప్పి. సో బుయా అవార్డ్స్లోకి వెళ్ళండి, కింద ఇక్కడ రీజనల్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఉంటుంది ఇక్కడ. సో ఇదే ఓట్ అయినా దయచేసి అందరూ బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ ఈసారైనా తీసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాని తర్వాత